మనం ఆయన బిడలుగా ఉండాలంటే, ఆయనకి ఇష్టమైన పాత్రలుగా మనం ఉండాలి అంటే, ఆయన రాకడ దినమున ఎత్తబడి ఆ రాజ్యములో యుగ యుగాలు పరలోక రాజ్యములో మనం ఉండాలంటే మనము చేయవలసింది భూమి మీద ఏంటో తెలుసా? మన సిలువను ఎత్తుకోవాలి. ఒక్కొక్కరు నా సిలువ నేను ఎత్తుకోవాలి, ఆయన సిలువ ఆయన ఎత్తుకోవాలి, మీ సిలువలు మీరు ఎత్తుకోవాలి. ఉందా సిలువ? ఉందా? కొంతమంది మెడలో వేసుకొని తిరుగుతుంటారు, కొంతమంది పచ్చబొడి చూపించుకుంటారు సిలువ, కొంతమంది ఇళ్లలో సిలువను పెట్టుకుంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అది కాదు ప్రభు చెప్పింది. నా సిలువను మీరు మోయాలి. మోయడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? సిలువ మోయడము అంటే ఒక చెక్కతో ఒక నిలువు, ఒక అడ్డ, కొయ్య, అది కాదు సిలువ. సిలువ అంటే శ్రమ, కష్టాలు. యేసయ్యను నమ్మిన బిడ్డలు శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా సహించుకొని భక్తిని కాపాడుకుంటూ యేసు క్రీస్తు యొక్క మార్గంలో మనము నడవాలి.